అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై భారత్ సేన. 2024 ఎం మన జరగబోయే ఎలక్షన్లో, లోక్సభ ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి 25 ఎంపీలకి ఏ ఏ పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు వైసీపీ 25కి 24 ప్రకటించింది. అంటే టీడీపీ కూడా కొంతమందిని ఆల్రెడీ ప్రపోజ్ చేసింది, కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎవరన్నది ఒకసారి మాట్లాడుకుంటే, శ్రీకాకుళం నుంచి టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉన్నాయి. వైసీపీ నుంచి అయితే తిలక్ గారిని ప్రకటించడం జరిగింది. విజయనగరం అశోక్ గజపతి రాజు గారు, అది మనం ఎప్పుడు అనుకునేదే. వైసీపీ నుంచి బెల్లన చంద్రశేఖర్ గారు టికెట్ కన్ఫర్మ్ అవడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం నుంచి భరత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు. కాకినాడ నుంచి అంటే కాకినాడ జనసేనకి కేటాయిస్తారంటున్నారు. ఆవిడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, ఆవిడ పోటీ చేస్తారు, ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. అదే వైసీపీ నుంచి అయితే సామశెట్టి సునీల్ గారు. అమలాపురం గంటా హరీష్ గారు కానీ సత్యశ్రీ గారు కానీ, అంటే 90% గంటా హరీష్ గారికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. వైసీపీ నుంచి అనూహ్యంగా రాపాక వరప్రసాద్ గారు, అంటే రాజుల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే గారు అక్కడ పోటీలో ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏలూరు నుంచి భాష్యం రామకృష్ణ టీడీపీ నుంచి, అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఇది ప్రస్తుతానికి ప్రసారం అయ్యే న్యూసే. అదే వైసీపీ నుంచి అయితే కారుమూరి సునీల్ కుమార్ గారిని అయితే ప్రకటించడం జరిగింది, అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు చెప్పే వైసీపీ పేర్లన్నీ కూడా అధికారికంగా ప్రకటించారు. మిగతా టీడీపీ, బీజేపీ, జనసేన ప్రస్తుతానికి అనుకుంటున్న పేర్లు ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. విజయవాడ కేశినేని చిన్ని గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి అయితే కేశినేని నాని గారు, అంటే కేశినేని శ్రీనివాస్ గారు. గుంటూరు నుంచి పెంపసాని చంద్రశేఖర్ గారు, ఆయనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన టికెటే. వైసీపీ నుంచి అయితే కిలారి వెంకటరాజయ్య గారు. నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి అయితే అనిల్ యాదవ్ గారు, ఆయన ఆల్రెడీ మన ఎమ్మెల్యే కింద, మంత్రి కింద కూడా చేశారు, నీటిపారుదల శాఖ. బాపట్ల ఇక్కడైతే వైసీపీ నుంచి నందిగమ్మ సురేష్ గారు, మాజీ ఎంపీ గారు, మళ్ళీ ఆయనకి ఇస్తున్నారు. మాజీ కాదు, ప్రస్తుత ఎంపీఏ, మళ్ళీ ఆయనకి ఇస్తున్నారు. అదే టీడీపీ నుంచి అయితే ఉండవెల్లి శ్రీదేవి గారిన, ఎంఎస్ రాజు గారిన, అంటే ఎవరిని పెట్టాలి, ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు ఉన్నారు, అగ్రామి గారు వాళ్ళని. అంటే ప్రధాన పోటీ వీళ్ళిద్దరి మధ్యన ఉంది, ఎవరికైనా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి టీడీపీ నుంచి, అంటే మాగుంట శ్రీనివాసరావు గారి కొడుకు, అంటే టీడీపీకి ఆయన వచ్చేస్తున్నాడు ఆయన. వైసీపీ నుంచి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కన్ఫర్మ్ అవడం జరిగింది. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆల్రెడీ వైసీపీ ఎంపీన టీడీపీకి రావడం జరిగింది. అదే వైసీపీ నుంచి అయితే విజయసాయి రెడ్డి గారిని అక్కడ నిలపడం జరుగుతుంది. చిత్తూరు దుగ్గిరాల ప్రసాద్ టీడీపీ నుంచి, వైసీపీ నుంచి అయితే ఎన్న రెడ్డప్ప. రాజంపేట అంటే బీజేపీకి ఇస్తారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయొచ్చేమన్నారు, అది ఎంతవరకు ఉన్నది కన్ఫర్మ్ కాదు. అదే వైసీపీ నుంచి అయితే ఇప్పుడున్న ఎంపీ మిథున్ రెడ్డి గారే. కడప టీడీపీ నుంచి అయితే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, లేదా సునీత గారి కుటుంబంలో ఎవరన్నా ఇండిపెండెంట్ కింద పోటీ చేస్తే మద్దతు టీడీపీ ముందుకు వస్తుంది. వైసీపీ నుంచి అయితే ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి గారు. హిందూపురం ఇది బీజేపీకి ఇవ్వాలని అనుకుంటున్నారు, బీజేపీకి కాకపోతే టీడీపీ పోటీ చేస్తుంది, ప్రపోజల్ ఉన్నారు. వైసీపీ నుంచి అయితే జలధరాశి శాంతి గారు అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయింది. అనంతపురం బీకే పార్థసారథి గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి అయితే శంకర్ నారాయణరావు గారు. అరకు బీజేపీకి ఇది సీటు కన్ఫర్మ్ అయింది, కొత్తపల్లి గీత గారికి ఇస్తున్నారు. వైసీపీ నుంచి అయితే తనుజారాణి వైసీపీ ఎంపీ టికెట్. రాజమండ్రి బీజేపీ పురంధేశ్వర్ పోటీ చేస్తారని ఊహాగానాలు ఉన్నాయి. వైసీపీ నుంచి అయితే గూడూరి శ్రీనివాస గారు, డాక్టర్ గారు. నరసాపురం నుంచి ఇది బీజేపీ కూడా కన్ఫర్మ్ అయింది, రఘురామరాజు గారు పోటీ చేస్తారని అనుకుంటున్నారు. వైసీపీ నుంచి అయితే ఉమాబాల గారు. మచిలీపట్నం ఇది జనసేనకి బాలసౌరి గారు, ఆల్రెడీ ఎంపీ వైసీపీ తరఫున, ఆయన పోటీ చేస్తున్నారు జనసేన తరఫున. వైసీపీ తరఫు నుంచి అయితే సింహాద్రి చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. నంద్యాల బైరెడ్డి శబరి నిన్న ఇవాళ టీడీపీలో జాయిన్ అయినట్టుంది, ఆల్రెడీ ఆ అమ్మాయిని కన్ఫర్మ్ చేస్తున్నారు టీడీపీ తరఫుని. వైసీపీ నుంచి అయితే బ్రహ్మానందరెడ్డి ఇక్కడ. అదే తిరుపతి బీజేపీ ఇక్కడ టికెట్ అడుగుతుంది ఎంపీ, బీజేపీకి ఇస్తే బీజేపీ తరఫు నుంచి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఆల్రెడీ సత్యప్రభ ఎవరో పోటీ చేసినట్టున్నారు మేడం, ఆవిరికి కానీ మరొకరికి కానీ ఎవరొకరికి ఇస్తారు. అదే వైసీపీ నుంచి అయితే మధ్యలో గురుమూర్తి. కర్నూలు
టీడీపీ నుంచి అయితే రామరాజు గారిని కన్ఫర్మ్ చేయొచ్చు. వైసీపీ నుంచి అయితే బివై రామయ్య. అదే అనకాపల్లి నుంచి అయితే భైరవ దిలీప్ చక్రవర్తి లేదా సీఎం రమేష్, అంటే బీజేపీ కూడా ఇక్కడ టికెట్ అడుగుతుంది. ఇద్దరు ఎవరో ఒకరు. వైసీపీ నుంచి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అంటే మాజీ ఎంపీ అయినటువంటి ఆవిడకి కొద్ది పర్సన్ వీక్గా ఉన్నారు, అక్కడ పని అవదు, వేరే వాళ్ళకి ఇద్దాం, బలమైన బీసీ క్యాండిడేట్ కోసం చర్చ జరుగుతుంది. ఇవ్వండి మన ప్రస్తుతం మన ఎంపీ. వైసీపీ అయితే అధికారికంగా ప్రకటించింది. టీడీపీ, జనసేన, బీజేపీ బీజేపీ కొన్ని సీట్లు ఇంకా తర్జుమా ఉన్నారు కాబట్టి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిలీజ్ అవ్వచ్చు. ఓకే, జై భీమ్ అందరికీ.